నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అందరూ చర్చించుకుంటున్న అంశం ఏంటి అంటే, వైసీపీ నాయకులు అమరావతి పరిధిలో ఎందుకు వెళ్లారు? ఎవరు ఆహ్వానించారు? లేదా ఏ పర్పస్ మీద అమరావతి రైతులను పరామర్శించాలనుకున్నారు? మరి ఇదే కన్సర్న్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? అప్పుడు అసలు అమరావతి లేదు, రైతులు లేరు, కమరాజధాని లేకపోతే భ్రమరావతి, కమరావతి అనేక రకాలైన వ్యాఖ్యలు. మరి ఆల్ ఆఫ్ ఎ సడన్‌గా ఎందుకు వీళ్ళకి ప్రేమ పుట్టింది? ప్రేమ పుట్టిందా? దీని వెనకాల ఇంకా ఏమైనా అంతరార్థం ఉందా? మరి ఈ అంబటి, పేర్ని, దేవినేని అలాగే లేళ్ల ఈ నలుగురు మాత్రం ఎందుకున్నారు? ఇంకా హేమాహేమీలు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు రాలేదు అనే అంశాలు మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్ప అంకమరావు గారు. అంకమరావు గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, ముందుగా నాకు ఒక డౌట్ ఏంటి అంటే, ఎవరైనా వెళ్ళొచ్చండి, తప్పేం లేదు. కాకపోతే వీళ్ళు వెళ్ళడానికి అర్హులా కాదా? అప్పుడు దాకా వాళ్ళని హింసలు పెట్టి అనేక రకాలైన అరాచకాలు చేసి ఇబ్బంది పెట్టారు వీళ్ళు అధికారంలో ఉండగా. దీక్షలు చేపట్టారు, తెలుసు కదా మనకి. న్యాయస్థానం టు దేవస్థానం, అమరావతి టు అరసవల్లి అనేక రకాలైన రోడ్ల మీద పడి పాపం నానా ఇబ్బందులు పడ్డారు. ఆల్ ఆఫ్ ఎ సడన్గా వీళ్ళు ఇప్పుడు వచ్చేసి మేము మీకోసం వచ్చామంటే వాళ్ళు నమ్మే పరిస్థితి ఉండదు. అయితే దీని వెనకాల అసలు కారణం ఏమై ఉంటుంది అంటారు? ఫస్ట్ మరి వీళ్ళందరికంటే అగ్రెసివ్గా ఉండే నాయకులు ఇంకోళ్ళు ఉన్నారు. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్. వాళ్ళు ఎందుకు మిస్ అయ్యారు? వీళ్ళు ఎందుకు బుక్ అయ్యారు? మీరేమంటారు? మామూలుగా ఎవరైనా వెళ్ళొచ్చు, భారతదేశంలో ఏ ప్రాంతానికైనా ఎవరైనా వెళ్ళొచ్చు. వెళ్ళాలి, బాధ్యత. రాజకీయ నాయకులు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ముందస్తుగా సమాచారం ఇవ్వాలి. మేము పలానా చాటుకు వెళ్తున్నాం అని చెప్పని వాళ్ళకి పోలీసులు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తారు. ప్రభుత్వం కూడా వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి మీరు ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోండి అని చెప్పని ప్రభుత్వ బాధ్యత కూడా. వీళ్ళు ఎవరికి అర్జీ పెట్టుకున్నారు? రెండోది, వీళ్ళ దగ్గరకు రైతులు వచ్చారు. అసలు ముందే పార్టీ శ్రేణులు కూడా ఉంటారు వాళ్ళు. చూద్దాం దాని దగ్గరకు వస్తాం, తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఈ అంశం మాట్లాడుకున్నాం, దాని గురించి మాట్లాడతాం. అక్కడ అసలు పార్టీ గురించి మాట్లాడతారండి. అమరావతి ప్రాంతంలో వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరు ఉన్నారు? మీరు భలే చెప్తారండి. ఎక్కడైనా ఉంటారు వాళ్ళకి. 170 ఇంతకు ముందు ఉన్నారు. సింహం సింగిల్ ఎక్కడైనా ఉంటుంది. దీని కాదు దీనికోసం వచ్చేటప్పుడు అదే ఉండవల్లి, అదే పెనుమాక, వాటికి సంబంధించి అక్కడ వచ్చేతలకి వాళ్ళు కూడా వీళ్ళు చేసే కార్యక్రమాలను చూసి అసహించుకొని దూరంగా ఉంటున్నారు. రేపు పొద్దున ఎలక్షన్ అప్పుడు ఏం చేస్తారో అది వేరే విషయం. వాళ్ళకి సంఘీభావం తెలపాలని కానీ వాళ్ళ వెంట నడవాలని కానీ ఎవరు సిద్ధంగా లేరు అక్కడ. ఎందుకంటే వాస్తవ పరిస్థితులు అక్కడ కనపడుతున్నాయి. 30,000 మంది పనిచేస్తూ ఉన్నారు. 30,000 మంది పనిచేస్తున్నారు. ఎక్కడెక్కడ ఏమేమి పనులు జరుగుతుంది క్షుణ్ణంగా అర్థమైపోతా ఉంది వాళ్ళకి. మరి వాళ్ళు ఎందుకు నిలబడతారు? ఇప్పుడు రైతులు వచ్చి అడిగారు, మిమ్మల్ని ఏ రైతు వచ్చి అడిగారు, రైతులు వచ్చి స్వాగతం పలకాలి కదా. ఓకే, రైతులు ఇదిగో అని చెప్పి ఇక్కడికి వచ్చారు, మేము ఇక్కడ తీసుకెళ్తున్నాం, ఇది జరిగింది అని చెప్పి తీసుకెళ్లాలి కదా. ఇప్పుడు వాళ్ళు రైతులు ఏమైనా అడుగుతున్నారు? అసలు వచ్చిన సమస్య ఏంటి? రైతులు ఏమైనా అడుగుతున్నారు? సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా ఉండాటిని ఇస్తామంటున్నారు. ఇవ్వనని అంటలా, ఇస్తామని అంటున్నారు. ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు వెళ్తుందో ఆ భూమి ఇస్తారంట. ఆదరణ ఈదరణ భూమి మాత్రం ఎవరంట పూలింగ్కి. ఆదరణ ఈదరణ భూములు అయితే ఎవరంట. జగన్మోహన్ రెడ్డి సీడ్ యాక్సెస్ రోడ్డు జరగకూడదని చెప్పని పార్టీ కార్యాలయాన్ని అర్థంగా కట్టిన మహానుభావుడు కదా. అవునవును, మరి వాళ్ళకి ఏ హక్కు ఉంది ఇక్కడికి? ఇప్పుడు అమరావతి పరిరక్షణ, సిఆర్డిఏ పరిరక్షణ, ఇక్కడ గమనించుకోండి. సిఆర్డిఏ పరిరక్షణ, సిఆర్డిఏని రద్దు చేసిన మహానుభావుడు కదా నువ్వు. న్యాయస్థానం ముట్టికాయలేస్తే తప్ప సిఆర్డిఏని రద్దు చేసిన మహానుభావుడు కదా నువ్వు. ఆ రోజు షరీఫ్ గారు అడ్డం పడ్డారని చెప్పని కౌన్సిల్ ని రద్దు చేయాలనుకున్న వ్యక్తి కదా. ఈ రోజు మాట్లాడే హక్కు నీకు ఎక్కడికి ఉంది? న్యాయవాది అంబటి రాంబాబుకి ఈ విషయం తెలియదా? న్యాయవాది కదా అంబటి రాంబాబు, ఆయనకి ఈ విషయం తెలియదా? మిగిలిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఈ విషయం తెలియదా? తెలుసు. వాళ్ళకి ఒక్కోటి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రతి అంశాలని వినుకొని వెళ్ళారు. రషీద్ ఇష్యూలో ఎదురు తిరిగింది. ఢిల్లీ వెళ్ళారు. ఎవరు బాధితులని చెప్పారు అనేది 36 మంది చంపేశారు, లిస్ట్ అడిగారు. 39 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 500 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనవి, 500 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనవి అంటే లిస్ట్ అడిగారు. రాష్ట్రపతి పాలన కావాలని పారిపోయి వచ్చేసాడు. తెనాలి వెళ్ళాడు. ఎవరి కోసం వెళ్ళాడు? వినుకొండ ఎవరి కోసం వెళ్ళాడు? తెనాలి ఎవరి కోసం వెళ్ళాడు? ఇప్పుడు నెల్లూరు వెళ్ళాడు. నెల్లూరు జైలుకి వెళ్ళాడు. ఎవరి కోసం వెళ్ళాడు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అతను చేసిన ఘనకార్యం ఏంటి? ఈవీఎంలు పాల్గొట్టాడు. ఈవీఎంలు పాల్గొట్టిందని కేసు పెట్టింది ఎవరు? దేనికి సంబంధించి? ఎన్నికల సంఘానికి సంబంధించి.
నువ్వు అక్కడికి వెళ్ళావు. ఆ తర్వాత వరుసనే చూసుకుంటా ఉంటే నువ్వు నందిగం సురేష్ కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ఏ కార్యక్రమాలు చేపట్టినా ఎలాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్తున్నావో, కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేస్తున్నావో చివరెడ్డి దగ్గరికి వెళ్ళడు. ఎందుకని? అట్లా కాదు కదా, అతను ఈ విధంగా చేయడు కదా. ఏ విధంగా చేయడు అంతేనా, లేకపోతే లిక్కర్ కుంభకోణం అని వెళ్ళలేదా? లిక్కర్ కుంభకోణం కాదు ఇక్కడ. అతనికి సంబంధించినంత వరకు అతను ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబెట్టింది అతనే కదా. ఎక్కడ డబ్బులు ఎక్కడ చేర్చాలని చెప్పి అతనే కదా. ఇప్పుడు వీళ్ళందరి దగ్గరికి వెళ్తే ఏం సందేశం ఇస్తాడు? ఇదిగో రౌడీల దగ్గరకు నేను వచ్చాను, హంతకుల దగ్గరకు నేను వచ్చాను, అత్యాచారాల దగ్గరికి నేను వచ్చాను, బ్లేడ్ బాజీ దగ్గరకు నేను వచ్చాను, గంజాయి బాజీ దగ్గరకు నేను వచ్చాను, మీరు ఈ విధంగా తయారుగా అని చెప్పి సందేశం ఇవ్వడం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఓకే, దౌర్జన్యం చేయాలి, కొట్టాలి, తిట్టాలి, నరకాలి, ఇదే కదా అతను ఆకాంక్ష. రాష్ట్రంలో ఇలాంటి పెంపొందించాలనే కదా అతని కోరిక. ఇలాంటి వాతావరణం చేసుకున్న అతను ఏమని పిలిపించాడు? విద్యార్థుల గురించి పిలిపించాడు, చీపో అన్నారు. మహిళల గురించి పిలిపించాడు, వాళ్ళు చీపురు కట్టెలతో బాధిపారేశారు. రైతుల గురించి పిలిపించేశాడు, నాగలు పెట్టి దున్నవతల పడేశారు, ఏ దిక్కు లేదు. పాస్టర్ ప్రవీణ్ను తీసుకొచ్చాడు, ప్రజలు సమన్వయంతో ఉన్నారు, వాస్తవాలు ప్రభుత్వ చక్కగా పోలీసులు వివరాలతో సహా బయట పెట్టేశారు. అది అడ్డం కొట్టింది. అవును. తర్వాత అభినయ దర్శన్ అని చెప్పని ఇంకొక అతను వచ్చాడు, అది కూడా యాక్టర్ అని యాక్టరే కాదు, అక్కడ కూడా యాక్షన్ అని చెప్పని అర్థమైపోయింది. ఇక అది కూడా అర్థం కాలేక సరే మొన్న సాయి కృష్ణాంశం తీసుకొచ్చాడు. సాయి కృష్ణాంశం ఆ తల్లి కావచ్చు, మేనమామలు కావచ్చు, వాళ్ళు వచ్చేసి మాకు జరిగేది జరుగుతూ ఉండే, మాకు నమ్మకం ఉంది అని చెప్పని, నీ మీద నమ్మకం లేదు, నువ్వు 5 సంవత్సరాలు రాష్ట్రం పరిపాలన చెప్పి నువ్వేం చేసావో మాకు తెలుసు కాబట్టి నువ్వు అక్కడ పక్క కూర్చొని ఆయన అని చెప్పారు. అయిపోయింది. ఇప్పుడు సహజంగా బాధితులు ఎవరి దగ్గరికి వెళ్తారు? అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న దగ్గరికి వెళ్తారు బాధితులు. కానీ ప్రభుత్వమే ఏదన్నా చేసిందన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు? ప్రతిపక్షం దగ్గరికి వెళ్తారు. నీ దగ్గరకు వాళ్ళు రాలా, నువ్వు ఎగబట్టుకుని వెళ్తా ఉండవు. అయినా సరే వాస్తవాలకు అర్థమైపోయినాయి కాబట్టి ఏ రోజు కూడా మనకు తెలిసినంత వరకు రాజకీయాల్లో ఏ రోజైనా సరే ప్రజా సమస్యల మీద పోరాడే ప్రతిపక్షానికి, అది సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఏ పార్టీ అయినా సరే వాళ్ళని ప్రజలు ఎప్పుడు విశ్వసిస్తారు. ఓట్లు వేసారా లేదనే తర్వాత విషయం. కాబట్టి ఇక్కడ ఎవరు ఉన్నారు? ఏకైక ప్రతిపక్షం నువ్వే, ఎవరిది ప్రాతినిధ్యం లేదు. 11 మంది సభ్యులు మీరే, బయట వాళ్ళు ఎవరు లేరు. శాసనమండలిలో నీకే అధికారం ఉంది, శాసనమండలి ఇప్పటి వరకు నీకే అధికారం ఉంది. కానీ నువ్వు ఈ ఇష్యూ మీద శాసనమండలిలో చర్చ కూడా రాలా, చర్చ పెట్టమని చెప్పి డిమాండ్ చేయట్లా, శాసనమండలిని ఏర్పాటు చేయమని చెప్పి నువ్వు అడగట్లా. అంటే నీకు ఇక్కడ చిత్తశుద్ధి లేదు. అంటే ఇవన్నీ వర్షం పేలేయకుండా వచ్చేసావు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ప్రారంభంలో చెప్పినట్లు జోగి రమేష్ ఏమైపోయాడు? మొన్నటిదాకా అవాకులు చెవాకులు పెళ్ళాడు కదా, ఈ మధ్య ఏదో గ్రావెల్ సంబంధించిన దానికి కూడా వెళ్ళాడు కదా. అవును. మరి ఈ రోజు ఎందుకు రాలేదు? కొత్త దూరంలోనే కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరు వెళ్తామంటే వచ్చి హడావుడి చేసినటువంటి జోగి రమేష్ ఈ రోజు ఎందుకు రాలేదు? మీరు అన్నట్టు కొడాలి నాని మొన్నే చెప్పాడు, మేము అమరావతికి వ్యతిరేకం అని చెప్పని. అమరావతికి వ్యతిరేకంగా అన్నట్టు ధైర్యంగా రావాలి కదా. అమరావతి వ్యతిరేకం అన్నట్టు ధైర్యంగా రావాలి కదా, నువ్వు వచ్చి మాట్లాడాలి కదా. ఎందుకు రావట్లేదు? వీళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఎవరైతే దాడులు చేశారో, చైతన్య కావచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు వచ్చారు. వాళ్ళని తీసుకొచ్చారంటే మీరు సందేశం ఏంటి? గొడవ పడదామనే, గొడవలు పెట్టాలనే, లేకపోతే అక్కడ మీ ఘర్షణలో ఒకళ్ళిద్దరు చనిపోతే మరి శవాల మీద రాజకీయాలు చేయాలనే. 1631 రోజులు 1631 రోజులు చిన్నవాళ్ళు తిన్నారో తినలేదో తెలియని పరిస్థితి, అప్పులు చేసుకున్నారా లేకపోతే ఎక్కడ డబ్బులు తీసుకొచ్చుకున్నారో తెలియని పరిస్థితి. 1631 రోజులు 273 మంది రైతుల అసూలు బాసారు అక్కడ. అయినా సరే వాళ్ళు సత్యాగ్రహాన్ని నమ్ముకొని, అహింసను నమ్ముకొని వాళ్ళు ఎంత గొప్పగా ప్రపంచంలో గొప్ప ఉద్యమం ఎవరూ చేయలేదు. కరెక్ట్. అంత ఉద్యమం చేసిన వాళ్ళని ఈరోజు నువ్వు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళావు? నువ్వు అక్కడికి వాళ్ళ ఆడవాళ్ళని ఏ విధంగా హింసించావు? ఇదే కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి పొంగళ్ళు పొంగించుకొని వస్తా ఉంటే ఆడవాళ్ళని ఏ విధమైన దాష్టీకం చేశారు? ఆ అమ్మాయిని, గర్భిణీ స్త్రీని పొత్తి కడుపులో తన్నారు కదా. మీకు ఆనాటి పార్లమెంట్ సభ్యుడు అసెంబ్లీ ముట్టడికి సందర్భంగా జయదేవ్ గారిని ఏ విధంగా హింసించారు మీరు?
శారీరకంగా ఎంత హింస పెట్టారు. ఈ రోజు ఇన్ని జరుగుతున్నా కూడా మీ జోలికి ఈ ప్రభుత్వం వస్తా ఉందా? అవును. ఇప్పుడు నువ్వు సంబంధించి అదే మహిళల గురించి మాట్లాడుతున్నారు, అదే రైతుల గురించి మాట్లాడుతున్నావు. 5 సంవత్సరాలు వాళ్ళు 1631 రోజు శిబిరం ఏర్పాటు చేసుకుంటే ఏ రోజైనా ముఖ్యమంత్రి పరదాలు కట్టుకుని వెళ్ళాడు తప్ప ముఖ్యమంత్రి కాదు ఈ శాసనసభ్యుడు ఎవడన్నా వెళ్ళి పరామర్శించాడా? ఎవరల్లా వెళ్ళిన ఏకైక వ్యక్తి లావు కృష్ణదేవరాయలు ఒక్కడే. ఎందుకు రాలేదు మరి? మీరు నిజంగా మీకు అంత ప్రేమ ఉంటే, అయినా మీరు అంత నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే కౌలు వాళ్ళు న్యాయస్థానానికి వెళ్లాల్సి వచ్చింది కదా. న్యాయస్థానానికి వెళ్తే తప్ప వాళ్ళ కౌలు రాని పరిస్థితి కదా. నువ్వు అక్కడే నిర్మాణాలు చేపట్టావా? అక్కడే ఉన్నావుగా. శాసనసభ అక్కడే, న్యాయస్థానం అక్కడే, సచివాలయం అక్కడే, నువ్వు ఉండేది అక్కడే. మరి ఎందుకు న్యాయం చేయలేదు? ఎందుకు దాన్ని అడవి తుప్ప చెట్లు పెంచావు నువ్వు? నాకు ఇక్కడ చిన్న డౌట్ ఉంది అంగవర గారు. ఈ ఎవరు చైతన్యనా ఎవరు? పానుగంటి చైతన్య. పానుగంటి చైతన్య టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశాడు. మరలా మొన్న కనపడ్డాడు. ఆ కార్యాలయం పైన దాడి చేసిన ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి కదా. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది? బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చింది రైటే. ప్రతి పబ్లిక్ మీటింగ్లోనూ లేకపోతే సమాజంలోకి రానివ్వకుండా ఉంచాలి అనేదన్నా చేయాలిగా. ఏదో ఇప్పుడు ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ప్రభుత్వం కూడా సోద్యం చూస్తుంది. నిస్సందేహంగా చెబుతున్నాను. ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? ఖచ్చితంగా. వాళ్ళందరూ ఇటు వస్తున్నారు అన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. రైతులు అడ్డం పడాలా? భూములు ఇచ్చిన నేరానికి, త్యాగం చేసిన నేరానికి 5 సంవత్సరాలు కళల్లో ఒత్తులు పెట్టుకొని కూటమి ప్రభుత్వం వస్తే న్యాయం జరిగిద్దని భావించిన రైతులు మీరు వచ్చిన తర్వాత రైతులు వీధికొచ్చి పోరాటం చేయాలా? ఈ సమస్య రైతుల దాకా రావాలా? అంటే మీరు కూడా ఏం కోరుకుంటున్నారు? రైతులు వైఎస్ఆర్ శ్రేణులు కొట్టుకుంటే మీరు సోద్యం చూడాలనుకుంటున్నారా? ప్రభుత్వ వైఫల్యం కాదా ఇది? వాస్తవం మాట్లాడుకుంటా ఉంటే ఇంత అవసరం ఏం జరుగుతుంది? ఇది తప్పండి. ప్రభుత్వ తరపు నుంచి కూడా ఇది తప్పు పడుతున్నాను నేను. మీరేమన్నా అనుకోండి. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు మీరు. ఇప్పుడిప్పుడే పనులు జరుగుతూ ఉన్నాయి, వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ ఉద్దేశం ఏంటి? అమరావతిలో పనులు జరగట్లేదు, ఆ పనులు ఆపేయాలి, పెట్టుబడులు రాకూడదు, విదేశాలలో జరగట్లేదు అనుకున్నప్పుడు ఆపేసేది ఏముంటుంది? అదే చెప్పేది. ఆపేయాలి, అదే సార్, జరిగే పనులను ఆపేయాలి. జరగట్లేదు అన్నప్పుడు ప్రచారం మాత్రమే. అక్కడ వాస్తవం అంతా తెలుసు కదా. ఇవన్నీ మీరు చేపట్టేటప్పుడు వాస్తవాలు ఇంత దగ్గరగా మీరు ప్రజలకు వివరిస్తూ చెబుతున్నప్పుడు, డ్రోనుల ద్వారా మొత్తం ఏం జరుగుతుందో ప్రపంచానికి మీరు తెలియజేస్తున్నప్పుడు, వీళ్ళు ఇలా బయలుదేరి వచ్చేటప్పుడు మీరు ఆపాలి కదా. అంటే ముందే ఆపితే అధికార దుర్వినియోగం చేశారని అంటే ఇక్కడ రైతులను వాళ్ళు కొట్టుకుంటే అధికార దుర్వినియోగం అయిన తర్వాత రైతుల్లో తిరుగుబాటు కదా. ఇప్పుడు మనకు ఒక దుంది, అలుగుటయే ఎరుంగని మహితాత్ముడు, అజాత శత్రువులే అలిగిన నాడు, సాగరములన్నయు ఏకము కాకపోవుని. ఈ లేల అప్పిరెడ్డి, అంబడి రాంబాబు, దేవినేని అవినాష్ వీళ్ళందరూ కూడా కొట్టుకుపోతారు. పేరుని నాని వీళ్ళందరూ కొట్టుకుపోతారు. జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో, వాళ్ళు అహింసావాదులు. వాళ్ళు ఒక్కసారి ఉగ్ర రూపం దాలిస్తే అక్కడే ఉంది నీ ఇల్లు. 29,000 మంది రైతులు ఒక్కసారి కన్నెర చేస్తే నీ బతుకేమైతే ఆలోచించుకో. ఒక్కసారి మహిళలు ఇట్లా జుట్టు పట్టుకుంటే మీరందరూ ఏమవుతారో ఆలోచించుకోండి. ఎర్రవేగొద్దు, వాళ్ళని అసమర్థులుగా మీరు భావించొద్దు, హింసావాదులుగా మీరు మార్చొద్దు. కోరుకుంటున్నారంటారా? వాళ్ళని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే ప్రభుత్వం గనక చర్యలు తీసుకుంటా ఉంటే వాళ్ళ దాకా రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వాళ్ళు బయటకు వచ్చారు, మహిళలు వచ్చి కొట్టారు. నిస్సందేహంగా చెబుతున్నాను, కొట్టారు. ఎన్నాళ్ళనో ఉపయోగపడతారు? వాళ్ళ కడుపులో దాన్ని వాళ్ళ చీరలు లాగి, పట్టుకొని లాగి, వాళ్ళు తినే అన్నంలో ఇసుక పోసి నానా హింసలు పెట్టి పెట్రోల్ బాంబులు వేసి వాళ్ళ మీద ఇన్ని చేస్తే ఈ రోజు మీరు ఏ రంగం వస్తామంటే చూస్తా కూర్చుంటారు. వాళ్ళు తాట తీసి వారు కోసి ఒక్కొక్కళ్ళకి ఉప్పు పాత్ర పెడతారు. వాళ్ళు రైతులు కలుపు మొక్కల్ని ఎలా ఏరేయాలో తెలుసు, పురుగుల్ని ఎలా ఏరేయాలో తెలుసు వాళ్ళకి. మీలాంటి లుచ్చగాడని చేయటం పెద్ద విశేషమా? రాష్ట్ర రాజధానికి అడ్డుపడతారా మీరు? ఏమనుకుంటున్నారు? అది అమరావతి ప్రాంతానికి చెందిందా? నిన్నటిదాకా కమరావతి అన్నారు. ఎందుకు వచ్చారు ఈ రేట్లు? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ రేట్లు? ఈరోజు ఎవడు మాట్లాడుతున్నాడు దాని గురించి?
ఏమనుకుంటున్నారు మీరు రాజధాని గురించి? ఆంధ్రుల రాజధాని అది. అవును. కాబట్టే 5,50,00,000 మంది ఇది మా రాజధాని అనుకున్నారు. కాబట్టి మీకు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు. ఈ విషయం మీరు మర్చిపోవాలా. రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మీకు ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. నిస్సందేహంగా చెబుతున్నాను, ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. ప్రభుత్వం ఎందుకు సహకరిస్తుంది? లేకపోతే వీళ్ళందరూ బజార్లో తిరగాల, వాళ్ళ మీద ఎన్ని అభియోగాలు ఉన్నాయి, బజార్లో తిరగాల, ఇష్టం వచ్చేట్టు మాట్లాడాలా? మొన్నే కదా పేరు నాని మాట్లాడింది, అంతకుముందు కూడా మాట్లాడాడు కదా, కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడాడు కదా. ఎందుకు చర్యలు లేవు ఇప్పటి వరకు? ఎందుకు చర్యలు లేవు చెప్పండి? ఏమనుకుంటున్నారు ప్రభుత్వం? మేము పనులు చెప్తే సరిపోద్ది అనుకుంటున్నారా? పెట్టుబడులు వస్తే సరిపోద్ది అనుకుంటున్నారా? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీది కదా. ఇంటెలిజెన్స్ వ్యవస్థ దాని గురించి చూసుకోవాలా వద్దా? ఈ రోజు అక్కడికి వస్తే దానికి ఒక అస్త్రంగా మాట్లాడుకొని మీరు చేసే పనులు, మంచి పనులు ఇవన్నీ వచ్చిపోయి ఇతరుల గురించి మాట్లాడుకునే విధంగా అతను ట్రాప్లో ప్రభుత్వం పడుతుంది. అందుకనే నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాను. అంటే ఇక్కడ వీళ్ళు ఏ ఉద్దేశంతో వెళ్ళారనుకోవాలి? రాజకీయంగా. ఇంకా వాళ్ళకి వేరే అస్త్రాలు ఏవి లేవు, దిక్కు మొక్కు లేదు. రాజకీయంగా ఇదే అస్త్రం మళ్ళీ వాళ్ళు బయట తీయబోతున్నారు. అది రివర్స్ అవుద్ది కదా. అది వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు కూడా అర్థం కావట్లా. వాళ్ళు ఏమనుకుంటున్నారు? పదే 10 సార్లు అబద్ధం చెబితే నిజమైంది కదా, మనం ఇదే విషయాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోదాం అంటే ప్రజల అమాయకులా అనే కదా వాళ్ళు అనుకుంటుంది. తన చరిత్ర ఏంటి, తన తాత చరిత్ర ఏంటి, తన కుటుంబ చరిత్ర ఏంటి, తన తండ్రి చరిత్ర ఏంటి, తన చరిత్ర ఏంటి క్షుణ్ణంగా తెలిసిన ఇదే ప్రజలు 151 స్థానాల నుంచి ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఏమనుకుంటాడు ప్రజల గురించి? అది అయిపోయింది. మళ్ళీ ఓడించిన తర్వాత అప్పుడేమనుకోవాలి? మళ్ళీ అంతకుముందు మరి 2014లో ఓడించారు కదా, 2019లో గెలిపించారు కదా. అంటే ఆయన పరిపాలన తీరు ఎలా ఉంటుంది ప్రజలకు తెలియదు. అవన్నీ పట్టించుకునే వాళ్ళు అయితే అతను చరిత్ర తెలిసిన తర్వాత ఓట్లు ఎందుకు వేస్తారు చెప్పండి? పరిపాలన తీరు చూసిన తర్వాత ఈయన నాడి ఇదా అని ప్రజలకు అర్థమైంది. కరెక్ట్ ప్రసాద్ గారు మీరు అంది. పరిపాలన చూసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది, ఫుల్ క్లారిటీ వచ్చింది. 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు క్లారిటీ లేదా? అప్పుడు లేదు. ఎందుకు లేదు? చరిత్ర మొత్తం తెలుసు కదా. అంటే ఇప్పుడు నీ కళ్ళ ముందే కనపడుతున్నాయి కదా. సార్ అప్పుడంతా సోషల్ మీడియా లేదు, ఫస్ట్ పాయింట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు అనగానే వెల్ఫేర్ స్కీమ్స్కి ఆయనే అని చెప్పేసి పబ్లిక్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి లేదా ఒక క్యాడర్ పీపుల్కి ఒక ఉంది పాజిటివ్ ఇంప్రెషన్. ఆ పాజిటివ్ ఇంప్రెషన్తో కొడుకు అలాగే నడుస్తాడు అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి అవకాశం వచ్చింది. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట, అతనికి 2014లో అధికారం ఇలా ప్రజలు. అవును, అతని గురించి తెలుసు. అధికారంలో ఇలా అని కాదు చెప్తున్నాను, చెప్పండి పూర్తిగా. అతని గురించి తెలుసు, అధికారంలో ఇలా. మీరు అన్నట్టు తండ్రి సానుభూతి అతను పనిచేసింది. మీకు అధికారంలో ఇచ్చారు. ఇచ్చినప్పుడు మీ శాసనసభ్యులు చేసినటువంటి పనులు, మీరు చేసిన అభివృద్ధిని మర్చిపోయి మీ శాసనసభ్యులు చేసినటువంటి పనులు అతనికి బలాన్ని చేకూర్చాయి. వీళ్ళు తప్పులు చేస్తున్నారు, ఒకసారి మనం ఎందుకు అవకాశం ఇవ్వకూడదు, ఒకసారి అడుగుతున్నారు కదా అని చెప్పని అన్నారు. అతను కూడా ఆ రోజు విచ్చలవిడిగా మాట్లాడినప్పుడు చర్యలు తీసుకోకపోవటం, మీరు అభివృద్ధి గురించి పట్టించుకోవటం వల్ల అతను మళ్ళీ అధికారంలో రావడానికి అవకాశం వచ్చింది. ఈ రోజు అంతకంటే గొప్పగా ఏం చేస్తున్నారు మీరు చెప్పండి నాకు అత్తే. ఈ రోజు అదే విధంగా మాట్లాడుతుంటే, అంతకంటే ఘోరాతి ఘోరంగా మాట్లాడుతుంటే, చంద్రబాబు నాయుడు గారి గురించి పదే మాట్లాడుతూ ఉంటే, వాళ్ళ నాయకులు వచ్చి మాట్లాడుతూ ఉంటే, మొన్న రాసమల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడినా, మరి లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడినా, జోగి రమేష్ మాట్లాడినా, అంబటి రాంబాబు మాట్లాడినా, గుడా అమర్నాథ్ మాట్లాడినా, ఇటు వచ్చి తనకి మొన్న కొడాలి నాని మాట్లాడినా, ఏ విధంగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు? శాంతి భద్రతలను విఘాతం కలిగించే విషయాలు కాదా అది? ఈ రోజు అతను పర్మిషన్ ఇస్తున్నారు. మీరు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ప్రతిసారి ఏదో ఒక హడావుడి జరుగుతూ ఉంది. పోయినసారి సత్తెనపల్లి వెళ్ళాలి అంటే, రెంటపాళ్ళు వెళ్ళాలంటే 3 చనిపోయారు. అయినా సరే మీరు అనుమతులు ఇస్తున్నారు. రైతుల దగ్గరకు అన్నాడు, మామిడి కిందేసి తొక్కేశారు. మిర్చి రైతుల దగ్గరకు అన్నాడు, టిక్కీలు ఎత్తేశారు. తోతాపురి మామిడి దగ్గరకు అన్నాడు, రోడ్డు మీద పోసి తొక్కిచ్చేశారు. పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళారు, వీళ్ళని తొక్కేశారు. ఇలా చేస్తూ ఉన్న తర్వాత కూడా మీరు ఇంకా అతనికి ఏదో సానుభూతి వచ్చింది, మళ్ళీ అతను ఏదైనా చేస్తే అనే భ్రమలో ఉంటే. సానుభూతి అని కాదులేండి, పొలిటికల్ రివెంజ్, పొలిటికల్ రివెంజ్ ఏంటంటే తప్పు చేస్తే తప్పు చేయలేదా? కనపట్టలేదా సాక్ష్యాలు? దానిపైన చర్యలు తీసుకోవాలి. అదే కదా నేను అంటుంది. మరి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ఏం చర్యలు తీసుకున్నప్పుడు ఏమవుతుంది చెప్పండి నాకు కాస్త. ఏం చర్యలు తీసుకోకపోతే ప్రజలు ఏమనుకుంటారు? అతను చెప్పింది నిజం అనుకుంటారు కదా. ఏమనుకుంటారు? నిజమే కావాలా, వీళ్ళు కావాలని అబద్ధాలు చెప్పారు,
వాళ్ళు ఏమీ చేయట్లేదు. అంత అమాయకంగా ఉంటారా ప్రజలు? అమాయకం కాదు, ఆక్రోశం, ఆవేశం, ఆగ్రహం. ఇప్పుడు జనాలకి ఒకటి చెబుతానండి, బాగా గుర్తుపెట్టుకోండి. అసమర్థుడైన మంచివాడి కంటే సమర్థుడైన దొంగ బెటర్ అంటారు. ఆ ఆలోచనకు ప్రజలను రానియకూడదు. ఆ ఆలోచనకి ప్రజలను రానియకూడదు. నేను అనేది ఏంటంటే, ఇలాంటి ఉదంతాలు ఇవాళ కొత్త కాదు కదా. వాళ్ళు ఇదే కార్యక్రమాలు ఎన్నుకుంటా ఉన్నారు కదా. ముందుగానే దాన్ని ఆపాలి కదా, రైట్. ఆపే క్రమంలో మీకు ఉండే కదా మీకు చేయాల్సింది. వస్తారండి, నిజ నిర్ధారణ కమిటీ అనుకున్నారు వీళ్ళు, మీరు వెళ్ళి అడ్డుపడ్డారు అనుకో, మీరు నిజ నిర్ధారణ కమిటీ అన్నారు. ఒక 5గురిని ఒక ఆహ్వానంలో ఎక్కిచ్చేసి మీరే బందోబస్తు ఏర్పాటు చేసుకొని తీసుకుని వెళ్ళండి. రైట్. ఎట్లా చేయాలి? కొంచెం పోలీసులు అలర్ట్గా ఉండి దీన్ని ఎక్కడికక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇప్పుడు 5 సంవత్సరాలు అన్ని ఇబ్బందులు పడి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకొని నిద్రలేని రాత్రులు గడిపి, ఏ రేత్రిపూట ఎవరిళ్లలోకి వచ్చి పోలీసులు ఎవరిని ఎత్తుకెళ్తారో భయంగా గడిపి, ఈ రోజు అధికార మార్పిడి జరిగిన తర్వాత కూడా ఇంకా అదే భయంతో అమరావతి ప్రాంత ప్రజలు బతకాలా? చెప్పండి నాకు కాస్తే. వాళ్ళ కోపాలు రావా? వాళ్ళు మనుషులు కాదా? ఎందుకు రాదులేండి. పైగా గుంటూరు జిల్లా ఏందనుకుంటున్నారు? అదే కదా మరి. మరి ఇవన్నీ జరిగేటప్పుడు ఎంత సెన్సిటివ్ ప్రదేశం అది, మీరెంత బాధ్యతాయుతంగా ఉండాలి. ఇది ఇలా ఉంటే ఇక్కడ మీరు చూడండి, ఈ గేమ్ ఎలా ఉంటుందంటే, ఓ పక్కన కాపుల ఆత్మీయ సమావేశం అని చెప్పేసి సామాజిక వర్గం, ఏది సాయికృష్ణ ఎపిసోడ్లో, తర్వాత మరి ఏమైందో ఏంటో కానీ మరి 4 కరుచుకున్నారేమో, మళ్ళీ ఇది కూడా ఇబ్బంది అయిద్దని ఇటు ఆ సామాజిక వర్గం, మరలా ఇవాళ ఈ రైతుల దగ్గరికి కూడా ఈ మాజీ మంత్రులు ఇద్దరు అదే సామాజిక వర్గం వాళ్ళనే ఎందుకు ఆ రకంగా టార్గెటెడ్గా పంపిస్తున్నారు? ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుంచి కాపుల్ని దూరం చేయాలని. ఇప్పుడు కూటమి నుంచి ఈ ముందు వీళ్ళిద్దరు దూరం చేస్తే కూటమి నుంచి బయటపోయినట్టే కదా. కూటమి ఉండా కూడా వాళ్ళకి అభ్యంతరం లేదు. సామాజిక వర్గాన్ని దూరం చేయాలి. సామాజిక వర్గం దూరం చేయాలి అంటే నువ్వు ఎప్పుడు ఏం న్యాయం చేసావు? ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తానండి. తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదినారాయణ రెడ్డిని, శివారెడ్డి కుటుంబాన్ని కలిపారు కదా. భూమా నాగిరెడ్డి కర్నూలులో వాళ్ళని కలిపారు కదా. కే కృష్ణమూర్తి వీళ్ళ ఫ్యామిలీ కలిపారు కదా. తర్వాత వచ్చే తల్లికి అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి పరిటాల కుటుంబాన్ని ఒకేసారి కూర్చోబెట్టి ఇప్పుడు అట్లా కొనసాగుతా ఉన్నారు. ఈ సంధుల విషయంలో చేసుకుంటా ఉన్నారు కదా. అయినా సరే 1983కి ముందు ఆంధ్ర రాష్ట్రం ఏంటి, తెలుగుదేశం పరిపాలించినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ఉంది, అంతకుముందు రాని గొడవలు, అంతకుముందు రాని కులాల కుంపట్లు ఆ పార్టీ అధికారంలో ఉండగా రాని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎందుకు వస్తున్నాయి? ఎవరు? ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభాన్ని తీసుకుందాం. తుని సంఘటన. ఒకనాడు ముద్రగడ్డి పద్మనాభం అంటే నాకు తెలిసి వంగవీటి మోహన్ రంగా తర్వాత ఆ విధంగా జనంలోకి వెళ్ళినాడు వ్యక్తి. ఎవరు అవునన్నా కాదన్నా కాదు. ఈరోజు అతని పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ నమ్ముకుంటే ఏం చేస్తారనే దానికి, వైఎస్ఆర్సీపీ పార్టీ నమ్ముకుంటే ఏం చేస్తారన్న దానికి నిదర్శనం. ఎదగానే ఇవ్వకూడదు, కుటుంబ సభ్యులే తోడలేని అది ఎదగానే ఇవ్వకూడదు ఎప్పుడు కూడా. అది వాళ్ళ పాలసీ. వీళ్ళు అధికారం ఇవ్వకపోవచ్చు, వాళ్ళు అధికారం అయితే ఇవ్వరు కదా. వాడు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ అధికారం ఇవ్వడానికి వాళ్ళు ఊరు అడ్డుపడరు. ఇది ప్రాంతీయ పార్టీ. ఇది ప్రాంతీయ పార్టీ. సహజంగా ప్రాంతీయ పార్టీలో నాయకుడిదే పెత్తనం, అంతే. ఏ కులం అనేది కాదు. పార్టీ అధ్యక్షులు ఎవరైతే వాళ్లే కదా. నీకు దాంట్లో ఎవరినో చేశారు, మరి ఎందుకు ఒకసారి కూడా చేయలేదు? అంటే మిమ్మల్ని ఓట్ బ్యాంక్గా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికి ప్రజలు రియలైజ్ అయ్యారు. దానితో ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అతను కనపడుతున్నాడు. అతను తన పని చేసుకుంటూ వెళ్తున్నాడు. అతనికి ఎదురు దెబ్బలు తగిలినాయి, చిరంజీవి గారికి ఎదురు దెబ్బలు తగిలినాయి. మనకు కాదని అంటలా. ఈరోజు అతను రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాడు, ఏం జరిగిద్ది అనేది ఆలోచించుకుంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు వెళ్తున్న ఫార్ములాలో, వైసీపీ వెళ్తున్న ఫార్ములాలో కాపు సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్కి దూరం చేయాలనుకుంటున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది అంటారు? ఇప్పుడు మనం 10 సార్లు చెప్పారనుకోండి, 10 అబద్ధాలు చేశారనుకోండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఒక గ్రామం రిగ్గింగ్ జరిగింది. ఊళ్ళో 5,000 ఓట్లు ఉంటాయి. 5,000 ఓట్లు పోలవుతాయి. 5,500 ఓట్లు ఉంటాయి. 5,000 ఓట్లు పోలవుతాయి. ఓకే. రిగ్గింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఆ రోజుల్లో ఇప్పుడంటే 100 వేసుకోవచ్చు. ఇప్పుడు 5,000కి 5,000 ఓట్లు వేసినా అడిగేవాళ్ళు లేడాడ. ఎందుకంటే ఈవీఎంలు వచ్చినాయి కాబట్టి.
అంతకుముందు 80% ఓట్లు వేసుకునేవాళ్ళు, మిగిలిన అవతల పడుతూ ఉండే. అది కూడా ఒకరికి వేసేవాళ్ళు కాదు, 4-5 వేసేవాళ్ళు 10 ఓట్లు. ఓకే. అందుట్లో 4 అడ్డం తిరిగారు అనుకోండి, 2 బూతుల్లో రిగ్గింగ్ జరగలేదు అనుకోండి, 2000 ఓట్లు అక్కడ జరగకపోతే మిగిలిన సార్ జరగనట్టే కదా. అడావిడ అయిపోయింది అనుకోండి, 5000 పోల్ అయ్యే ఓట్లు 4500 పోల్ అవుతుంది. ఓకే. 4500 ఓట్లు 500 వాళ్ళకి పడ్డాయి అనుకోండి, 3500 మెజారిటీ. ఎంత తగ్గిద్ది? అట్లా ఇప్పుడు అధికారం అవకాశం లేదు, రేపు పొద్దున మండలాధ్యక్షుడు అవుదాం అనుకున్నాడు, అతనికి ఇవ్వలేదు, ఇంకోళ్ళకి ఇచ్చారు. లేకపోతే ఎంపీటీసీ అనుకున్నారు, సర్పంచ్ అనుకున్నారు, జిల్లా పరిషత్ మెంబర్ అనుకున్నారు, అతనికి ఇవ్వలేదు. లేదంటే మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ అనుకుంటాడు, లేకపోతే ఓ దేవాదాయ ఎక్స్పెక్ట్ చేస్తారు రారు. అలాంటి వాళ్ళని వల వేసి పెట్టారనుకోండి, సహజంగా ఉన్న అసంతృప్తి వాళ్ళకి ఎట్లా ఉండదంటే, గ్రామాల్లో పరువు ముఖ్యం, పరువు పంతాలు ముఖ్యం. అలా జరిగినప్పుడు ఏమవుతుంది? వాళ్ళని క్యాప్చర్ చేసుకోవచ్చు అనుకుంటారా? ఇది నా అనుభవం చెబుతున్నాను నేను. 2007 నుంచి 2009 వరకు ఎలక్షన్ నాటికి ఏ విధంగా గ్రామాల్లో చేశారో నాకు తెలుసు, ఎంతమందిని ఆకట్టుకున్నారో తెలుసు. మేమే అధికారంలోకి వస్తున్నాం, ఇదే ఇప్పుడు అంటున్నారు చూడండి, మేమే అధికారంలోకి వస్తున్నాం, వాళ్ళని బెదిరించి అదిలించి డబ్బులు ఎరజూయించి వాళ్ళని చేయకుండా చేయబట్టే 2009లో మళ్ళీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. నిజంగా రాజశేఖర రెడ్డి మీరు అన్నట్టు ఇందాక మా మాట చెప్పినట్టు అంత గొప్పగా పరిపాలన చేసి సంక్షేమ పథకాలు ఇస్తే 80 స్థానాలకు ఎందుకు వస్తారు? 40 స్థానాల నుంచి తెలుగుదేశం పార్టీ 90 దాకా వచ్చింది. 90 దాకా అదే చెప్పేది. 80 పైచీలకు వచ్చినాయి కదా. ఎందుకు వచ్చినాయి? బటాబటీకి వచ్చినాయి కదా ఆయనకి. అది పిఆర్పి ఉండటం వల్ల ఎఫెక్ట్ పడింది. మరి అంటే ఇక్కడ అది ప్రజలు అప్పుడు కూడా నమ్మల, అప్పుడు కూడా పరిపాలన చూశారు, ఏమేం జరిగిందో చూశారు, ఏదో ఎడ్జ్లో కొట్టుకొచ్చారు. ఇప్పుడు ఏదైనా సరే మీరు అన్నట్టు నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఇష్టం ఉండా లేకపోయినా, ఎవరికి బాధ కలిగినా కాపులు ఎటుంటే అటు ప్రభుత్వం వస్తుంది, ఇది గమనించుకోండి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు 95% ఆలోచించుకున్నారు. అందుట్లో 4 వంతులు 3 వంతులు కూటమి కలిసి నిలబడ్డారు. 300 పైనేనండి చెబుతున్నా. మనం ఎక్కువ ఎందుకు వేసుకోవాలి? 3 ఫలితాలు కనపడ్డాయి. మర్చిపోయి మీరు అన్నట్టు ఫలితాలు కనపడ్డాయి. అందుకే నేను ఇందాక 95% ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడల్లా టీడీపీ 3 వంతులు వచ్చినాయి. మొన్న ఒక్కసారి మాత్రం 95% వచ్చారు. అది ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కాపు సామాజిక వర్గం ఇది, కాపు సామాజిక వర్గం అదని చెప్తే ప్రజలు అనుకోవట్లేదు. ఇది మెయిన్ పాయింట్. ప్రజలు అనుకోవట్లేదు. ఇక్కడ ఈ నాయకులు ఉన్నారు, ఎవరు రాష్ట్రాన్ని నిలబెడతారు, ఎవరు రాష్ట్రాన్ని బాగు చేస్తారు. గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు, ఇంకా 4 రాజా, వీళ్ళు అంబటరాంబ, వీళ్ళు వెళ్ళి ఉన్నారు. ఈ నాయకులే ఉన్నారు తప్ప కేడర్ లేదు కదా. రేపు కూడా వాళ్ళకి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కనపడుతుంది, రాష్ట్రం అభివృద్ధి కనపడుతుంది. వాళ్ళకై వాళ్ళైతే వెళ్ళరు. రైట్, ఇది గమనించుకోవాలి. సో ఇప్పుడు వీళ్ళు ఎంతకాడికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ తెలుసు కదా, కాపు కార్పొరేషన్ ఉండేది, రద్దు చేశారు, లేదు ఏదడిగినా కానీ అందులోనే ఉంది కానీ చెప్పేసి అంటున్నారు. సో అటువంటిప్పుడు కాపు సామాజిక వర్గానికి ఎంత ప్రయారిటీ ఇచ్చారు, ఏం చేశారు అనేది ప్రజలందరూ గమనించారు. ఒకానొక సందర్భంలో ఇది చాలామంది మర్చిపోయారు, కానీ కాపులు ఓట్లు అమ్ముకుంటారు అని జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా అన్నారు. అవన్నీ మనసులో పెట్టుకుని పైకి ఎప్పుడు చెప్పరు. అదే ఆంధ్రలో గొప్పతనం, ఓటు రూపంలో చూపించారు. అదే ఆంధ్రలో గొప్పతనం. సో ఇప్పుడు ఎవరో ఒకరు ఇద్దరు దీంట్లో రెబల్గా మారి అటు ఇటుగా మాట్లాడినంత మాత్రాన నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కాపుల్ని పవన్ కళ్యాణ్కి దూరం చేసే అవకాశాలు ఉంటాయా? ఎట్టి పరిస్థితుల్లో జరగదండి అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపులకు కాదు, వాళ్ళ టార్గెట్ అతనిదైనా కూడా అతను ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమైన వ్యక్తి. ఎవరన్నా కాదన్నా ఈరోజు అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి అతను. రాష్ట్ర భవిష్యత్తు కోసం తనకి పదవులు కూడా అవసరం లేదు, నాకు రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రం కోసం తల ఉంచుకొని వెళ్తున్నటువంటి వ్యక్తి అతను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం నష్టపోతుంది అని చెప్పని త్రికరణ శుద్ధిగా నమ్మి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పాతాళానికి తొక్కుతానని వచ్చి తొక్కి చూపించినటువంటి వ్యక్తి. అవును,
అతని మీద నమ్మకం ఎందుకు పోతుంది ప్రజలకి? ఎవరో నలుగురు నాయకులు వచ్చి పదవులు రాని వాళ్ళు వచ్చి ఓడిపోయిన వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటే వీళ్ళు దూరం అవుతారా? క్రెడిబిలిటీ, ప్రజల క్రెడిబిలిటీ కాకపోతే ఇక్కడ ఏంటయ్యా అంటే ఆ సామాజిక వర్గమైనా రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలైనా 5 సంవత్సరాల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళ మీద కేసులు పెట్టి, వాళ్ళ ఆస్తులు లాక్కొని వాళ్ళని జైల్లో పెట్టి, కొంతమందిని చంపేసి, నకిలీ మద్యం ద్వారా 30,000 మందిని చంపేయడానికి కారకులైన వ్యక్తుల్ని శిక్షించట్లేదు అనే బాధ అనేది ఇంకా ప్రజల్లో ఉంది. దాన్ని పోగొట్టుకోవాల్సిన బాధ్యత అయితే కూటమి మీద ఉంది. కూటమిని నడుపుతున్నటువంటి ఇలా ముగ్గురు మీద కూడా ఉందని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. నాకు ఒక చిన్న డౌట్ ఉంది ఇక్కడ. ఇప్పుడు మొన్న కాపుల ఆత్మీయ సమావేశం అని వీళ్ళు ఏదైతే పెట్టుకున్నారో, అంటే ఒక కాపు వ్యక్తికి ఏదైనా అన్యాయం జరిగినా, ఇబ్బంది కలిగినా వీళ్ళు ఇట్లాంటి సమావేశాలు పెట్టుకుంటాం అదే కదా నిదర్శనం. మరి పవన్ కళ్యాణ్ హోటల్లో బంధించినప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి? ప్రసాద్ గారు, మనం ఆ లోతులకి వెళ్తే చాలా ఉన్నాయి. వాళ్ళు బంధించింది వీళ్ళు అంటారా? వాళ్లే కదా అధికారంలో ఉన్నవాళ్లే కదా. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే. మరి అప్పుడు నోరు పెగలలేదే సామాజిక వర్గం మీద? అసలు ఒక్క విషయం కాదు. మీరు రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నో దురాగతాలకు సంబంధించి నేను ఎందుకంటున్నాను, డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళు, పదవులు అనుభవించడానికి వాళ్ళు, చాకరీ చేయడానికి మాత్రమేనా వీళ్ళు? రోడ్ల మీద వదిలేసి బదనాం అవ్వాలంటే వీళ్ళ? అది నేను అనేది. ఇప్పుడు కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అందుకని వాళ్ళు ఎమ్మటి జనం రాలే. మీరు గమనించుకోవాలి. వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అది వాళ్ళకి అన్నట్టు దిక్కు లేదు కదా. వాళ్ళకంటే దిక్కేయడం చెప్పండి. ఎక్కడ ఎవరు రానిస్తారు? ఎడంకాలు పెడితే అంటున్నారు ఎక్కడికి వెళ్ళినా. అవసరం లేదు, రాజకీయాలు పక్క వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు పరువు పోట్ల వాళ్ళు అలా నువ్వు ఇంటికాడ కూర్చుంటే నీ కేసులో బయటకు తెస్తాడు. అట్లాగంటారా? నువ్వేం చేసావు అతని దగ్గర రికార్డు ఉంది, ఇవన్నీ బయటకు తెస్తాడు. కాబట్టి నోరు మూసుకొని చెయ్యాలి. ఆయనే తెస్తాడా బయటికి? ఆయనే తెస్తాడు. ఆయనే తీసి ఇరికిస్తాడా? అది ఇప్పుడు వాళ్ళు తప్పు. వీళ్ళు ఏమన్నా ఈ ప్రభుత్వాలకు సంబంధించినంత వరకు వీళ్ళు ఏమైనా పరిశోధన చేసి వాళ్ళని తీసుకొచ్చేసి 3rd డిగ్రీ ప్రయోగించి నిజాలు చెప్తున్నారా? వాళ్ళే కదా జరుగుతుంది. ఇప్పుడైతే వీళ్ళు ఇరుక్కుపోయామని తప్పక రోడ్డు మీద వస్తున్నారు అంతే. ఎందుకంటే ఎవరో రానిరు, ఏ పార్టీ స్వాగతం చెప్పే పరిస్థితి లేదు. పోను మానేసి కూర్చుందామా అంటే మళ్ళీ వీళ్ళ నాయకుడే, మాజీ నాయకుడే బయటికి తెస్తారనే. అంతే కదా. ఇక్కడ వాళ్ళకి స్పష్టమైన అవగాహన ఉంది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు, వెళ్ళే అవకాశం లేదు. క్లారిటీ ఉంది, చాలా క్లారిటీగా ఉన్నారు వాళ్ళు. అంటే నాకు బాధ వేసిన అంశం ఏంటంటే, పేరునాని పాపం సీనియర్ మాస్టర్ నాయకుడే, మాజీ మంత్రిగా చేశాడు. అటువంటి ఆయన్ని ఒక కుర్రోడు నిన్న నిలబెట్టి కడిగేశాడు. అవును. ఆ కుర్రోడు అలా కడిగేస్తుంటే పేరునాని పరిస్థితి ఒకసారి ఆ ఫేస్ చూడండి. ఏంట్రా బాబు మా పరిస్థితి అనే ధోరణిలోకి ఆయన వచ్చేసినట్టు అనిపిస్తూ ఉంది. అది నాకు కొంచెం బాధ వేసింది. అంతేనా? అటువంటి వ్యక్తి చివరికి అంటే నాకు ఆయన అంతకుముందు ఒక నిమిషం సార్, ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నవాడు, రాజశేఖర రెడ్డి కింద పనిచేసినాడు. ఇప్పుడు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలో పనిచేసిన తర్వాత ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి అన్నదే ఏమైనా అనిపిస్తుందా? ఇప్పుడు పేరు నాని కావచ్చు, లేకపోతే అంబటి రాంబాబు కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, కాంగ్రెస్లో పార్టీలో ఉండగా వీళ్ళ పరిస్థితి ఏందండి? చాలా రాయల్గా ఉన్నారు కదా. మరి ఎందుకు ఇక్కడ దిగజారి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన ఎవరి దగ్గరికైనా సరే జగన్మోహన్ రెడ్డి తను హత్య చేయకుండా ఇక్కడ ఛార్జ్ చేయించి హత్య నేరంలో ఇరికిస్తాడు, బయటికి రానియకుండా. ఈ కుంభకోణాల్లో కూడా వీళ్ళందరూ అలానే ఇరికిచ్చాడు, బయటకు పోలేరు. ఇప్పుడు బియ్యానికి సంబంధించి పాపం పేరు నానికి ఏంటి సంబంధం? గోడౌన్ అద్దెకిచ్చి చేసింది ఎవరు? ఎవరిది? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కావాల్సిన కార్యక్రమం. ఇతను గోడౌన్ నుంచి పంపించారు అంటే అతని ప్రమేయం ఉందా? నోరు మూసుకొని అక్కడ ఉండాలా, ఇచ్చిన డబ్బులు తీసుకోవాలా. వాళ్ళే కూడా ఏమనుకున్నారు, ఇక్కడ జరిగింది పొరపాటు ఏందంటే, వాళ్ళు కూడా ఏమనుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి సభలు ఇవన్నీ చూసి నచ్చి రేపు పొద్దున ఈ పథకాలు ఏదైతే ఇస్తున్నాడో 25 సంవత్సరాలు అతనే అధికారంలో ఉంటాడు, మనకే ఇబ్బంది ఉండదు, మనం ఏం చేసినా కూడా ఎవరు పట్టించుకోరు, అన్నీ అతనే కూడా చూస్తుంది అని గుడ్డిగా నమ్మారు. గుడ్డిగా నమ్మేశారు. కానీ అతను ఎంత తెలివిగా అందరూ ఇరికిస్తాడని వాళ్ళు భావించలేదే. ఇప్పుడు ఇబ్బందికరంగా ఒక స్టేజ్లో అంబటి రాంబాబు రాజకీయాలు దూరంగా ఉందా అనుకున్నాడు. నువ్వు ఎట్టా దూరంగా ఉంటావు అబ్బాయి, నీ విషయాలన్నీ ఇట్లా ఉండయి, రా బయటికి రా, పలానా సాటుకి వెళ్ళు, పలానా సాటు దేక్కో, పలానా సాటు నేల నాకు అని చెప్పి నాకిస్తున్నాడుగా. నాకిస్తున్నాడా లేదా? ఏం తినిపిస్తున్నాడు? అది అశుద్ధమా అన్నవాన్ని కూడా చూడకుండా తినమంటే తింటున్నారు కదా. నేను అంటున్నాను, మీరేం బాధపడద్దు. అలా మనం అంత డీప్గా ఎందుకనండి. కాకపోతే వీళ్ళకి దిక్కుతోచని స్థితిలో అట్లాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయారా అని అనుమానమే లేదండి. ఆ పార్టీకి వెళ్ళిన తర్వాత ఎవడైనా జగన్మోహన్ రెడ్డి చెప్పిందే మాట్లాడాలా. రైట్. అంతరాత్మ ప్రబోధానికో. విచిత్రం ఏంటంటే నిన్న ఆ గ్రూప్లో సజ్జలు కూడా లేరు.
మీరు ఇందాక నుంచి చెబుతుంటే మీరు ఇంకా అర్థం కావట్లేదా మీకు? అంతేనా? ఆ? ఎందుకంటే వీటన్నిటిని తిప్పటానికి లీలాప్రెడ్డి కావాలి కాబట్టి, అతను మనుషులు ఉండాలి కాబట్టి లీలాప్రెడ్డి అక్కడ ఉన్నాడు. అంతే. లేకపోతే అతను కూడా ఉండేవాడు కాదు. రైట్. ఇంకా 4వ వ్యక్తి లేకపోతే ఇంక వేరే వాళ్ళు ఎవరు దొరకలేదనా? కొడాలి నాను, వల్లభనేని వంశీ వాళ్ళిద్దరూ దూరంగా ఉన్నారు. వెల్లంపల్లి అన్న తీసుకురావచ్చు కదా, పక్కనే ఉన్నాడు. వెల్లంపల్లి వాళ్ళ ఉపయోగం కాదు కదా వాళ్ళకి. రైట్. అది కదా వాళ్ళ భావన. ఇక్కడ ఏం జరిగింది, ఏంటి, ఎలా జరగాలి, ఏ స్క్రిప్ట్ ప్రకారం ఎవడు ఎక్కడ యాక్ట్ చేయాలి అనేది నిర్ణయించేది వాళ్ళు కదా, వీళ్ళు కాదుగా. రైట్. రైట్ సార్, థ్యాంక్ యూ.